తెలంగాణలో రైల్ కనెక్టివిటీ కంటే బస్ కనెక్టివిటీ ఎక్కువ. అయితే బస్సులు ఎప్పుడు వస్తాయో, ఎప్పుడు వెళ్తాయో తెలియడం లేదు. రైల్లో అయితే కాసేపట్లో రైలు వస్తుందని చెబుతారు. రైల్వే స్టేషన్లో ఎల్ఈడి స్క్రీన్లపై చూపిస్తారు. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ద్వారా ఈ సమాచారం ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు. కానీ బస్సుల విషయానికొస్తే రాకపోకలకు సంబంధించి ఎలాంటి సమాచారం తెలియదు. అయితే జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ సేవలను ప్రయాణికులకు అందించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన మహబూబ్ నగర్ జిల్లాలో జడ్చర్ల బస్ స్టేషన్లో పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసి జీపీఎస్ విధానం ద్వారా ప్రయాణికులకు సమాచారం అందిస్తోంది. కొద్ది రోజుల క్రిందట టీజీఎస్ఆర్టీసీ అధికారులు పలు రాష్ట్రాల్లో పర్యటించిన సంగతి తెలిసిందే. అక్కడికి ఆర్టీసీ ద్వారా అందిస్తున్న సేవలను గురించి తెలుసుకున్నారు. కర్ణాటకలో పర్యటించిన సందర్భంగా రాయచూర్ బస్ స్టేషన్లో జీపీఎస్ విధానం ద్వారా మెట్రో స్టేషన్ తరహాలో ప్రయాణికులకు అందిస్తున్న సేవల గురించి అక్కడ అడిగి తెలుసుకున్నారు. ఈ విధానం బస్ ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉంది. ఇదే విధానాన్ని తెలంగాణలో కూడా అమలు చేయాలని అధికారులు భావించారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. మొదట పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక బస్ స్టేషన్లో జీపీఎస్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ఈ విధానం జడ్చర్లలో విజయవంతం అయితే మిగతా బస్ స్టేషన్లో అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ విధానానికి సంబంధించి ఈ నెల మొదటి వారం స్టేషన్లో ఎల్ఈడి స్క్రీన్లను, జీపీఎస్ ట్రాక్లను ఏర్పాటు చేయనున్నారు. వాటిని ఆన్లైన్కు అనుసంధానం చేయనున్నారు.